హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం బైబిల్లో మనల్ని తరచూ ఆలోచింపజేసే ఒక కథ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే యేసుప్రభు అంజూరపు చెక్కును శపించిన సంఘటన. దాని వెనుక ఉన్న అసలైన లెంట్ సందేశమేంటో లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణ అంతా బైబిల్ మిషన్ మినిస్ట్రీస్ వారి ఆలోచనల ఆధారంగా ఉంటుంది. అసలు ప్రశ్న ఏంటంటే, ప్రేమ స్వరూపి అయిన యేసుప్రభువు ఒక పండ్లు కాని అంజురపు చెట్టును ఎందుకు శపించారు? అది పండ్లు కాసే కాలం కూడా కానప్పుడు. ఇది చాలామందిని ఎన్నో ఏళ్లుగా ఆలోచింపజేస్తున్న ప్రశ్న. మత్తయి, మార్కు సువార్తల్లో ఉన్న ఈ చిక్కుముడిని రండి కలిసి విప్పుదాం. ఓకే, ఈ ప్రశ్నకు జవాబు దొరకాలంటే మనం ముందుగా ఆ సీన్లోకి వెళ్ళాలి. అసలు ఏం జరిగిందప్పుడు? ఈ వింత సంఘటన యెరూషలేంలోకి యేసుప్రభు ఒక రాజులా ప్రవేశించిన కొద్దిసేపటికే జరిగిందన్నమాట. సరే, జరిగింది చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఉదయాన్నే యేసుకు ఆకలేసింది. దూరం నుంచి ఆకులతో కలకలలాడుతున్న ఒక అంజూరపు చెట్టు కనబడింది. దగ్గరికెళ్ళి చూస్తే ఒక్క పండు కూడా లేదు. వెంటనే ఆయన, ఇకపై నీ పండు ఎవరూ తినకుండా ఉండుగాక అని శపించారు. సీక్వెన్స్ అయితే క్లియర్గా ఉంది, కానీ లాజిక్ ఏంటి? ఆకులున్నాయి, పండ్లు లేవు, సరే అనుకోవచ్చు. కాని అసలది పండ్ల కాలమే కానప్పుడు శపించడంలో అర్థమేంటి? ఇక్కడే ఉందసల పాయింట్. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆ చెట్టు సమస్య పండు లేకపోవడం మాత్రమే కాదు. అసలు సమస్య దాని మోసపూరితమైన రూపం. చూడ్డానికి పచ్చగా, ఏపుగా పెరిగిన ఆకులు పండ్లు ఉన్నాయనే ఒక హామీ ఇస్తున్నాయన్నమాట. ఆ కాలంలో ఆకులతో ఉన్న అంజూరపు చెట్టు పండుతో కూడా ఉంటుందని నమ్మేవారు. కాని బయటకలా కనిపించినా లోపల మాత్రం అంతా శూన్యం. ఒక రకంగా చెప్పాలంటే అదొక మోసం. ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. ఈ కథ చెట్ల గురించి, వాటి సైన్స్ గురించి కాదు. ఇది ఒక జీవన ఉపమానం. ఇందులో ప్రతిదానికి ఒక లోతైన అర్థం, ఒక గుప్త సంకేతం దాగి ఉంది. ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ పట్టిక మనకు ఆ సింబల్స్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక్కడ చెట్టు అంటే కేవలం చెట్టు కాదు. అది దేవుని రాజ్యం కావచ్చు, ఒక దేశం కావచ్చు, లేదా ఒక సంఘం, మన జీవితం కూడా కావచ్చు. మరి ఆకులు? అవి మనం బయటకు చేసే ఆచారాలు, సంప్రదాయాలు, కొన్నిసార్లు వేషధారణ కూడా. ఇక అసలైన పండ్లు ఏంటంటే ప్రేమ, సమాధానం, నీతిలాంటి ఆత్మఫలాలు. సో ప్రాబ్లమేంటంటే ఆకులున్నాయి, కన్ని ఫలాలు లేవు. అంటే బయటకు భక్తి ఉంది, లోపల మాత్రం సారం లేదు. మంచిది, అంతా బానే ఉంది. కాని యేసుప్రభు ఈ పనిని సరిగ్గా ఆ టైంలోనే ఎందుకు చేయాలి? ఎందుకంటే ఇది కేవలం చెట్టుకు సంబంధించిన విషయం కాదు. ఇది ఆయన శిష్యులకు నేర్పించాలనుకున్న ఒక చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ పాఠం. ఇక్కడ యేసుప్రభు రెండు విషయాల మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తున్నారు. ఆయన యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించడం, అది పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు, అది గతం. కాని ఈ ఎండిపోయిన అంజూరపు చెట్టు, ఇది భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రవచనాత్మక సూచన. రాబోయే క్రొత్త నిబంధన కోసం ఎలాంటి విశ్వాసం కావాలో చెప్పే ఒక పవర్ఫుల్ లెసన్ అన్నమాట. ఈ చర్య ద్వారా ఆయన ఇస్తున్న సందేశం చాలా క్లియర్. దేవుని రాజ్యమనేది ఫలాలు లేని ఏ వ్యవస్థ నుండైనా తీసివేయబడుతుంది. ఎవరైతే నిజమైన ఫలాలు ఫలిస్తారో వాళ్లకే అది ఇవ్వబడుతుంది. అంటే ఆకులు మాత్రమే ఉండి ఫలాలు లేకపోతే అది ఏ వ్యవస్థైనా, దేశమైనా, చివరికి మన భక్తి జీవితమైనా సరే అది ఎండిపోవడం ఖాయం. సరే, ఇక్కడ మనకో ప్రశ్న వస్తుంది. యేసు దేవుని కుమారుడు కదా, ఆయనకు నిజంగా ఆకలి వేస్తే ఆ చెట్టును వెంటనే పండ్లు కాయి అని ఆజ్ఞాపించలేరా? ఆయన మాటకు కానిదేముంది? నిజమే. అంటే ఈ చర్య ఆయన భౌతిక ఆకల్ని తీర్చుకోవడానికి కాదు. ఇదొక కొత్త రకమైన ఆధ్యాత్మిక అధికారాన్ని చూపించడానికి. ఇది ఒక భోజనం గురించి కాదు, ఒక పెద్ద మిషన్ గురించి. ఆయన తన శిష్యులకు విశ్వాసం ద్వారా వచ్చే అధికారం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. అందులో రెండు వైపులున్నాయని నేర్పిస్తున్నారు. ఆ రెండు అధికారాలు ఏంటంటే, ఒకటి ఆయన చేసిన మొదటి అద్భుతంలాంటిది. అంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. ఇది అవసరమైన దాన్ని సృష్టించే, నిర్మించే అధికారం. ఇక రెండవది ఈ అంజూరపు చెట్టు సంఘటన. అంటే ఫలించని దాన్ని తీసివేసే, కూల్చివేసే అధికారం. శిష్యులకు ఈ రెండూ అవసరం. కొత్త సంఘాన్ని కట్టాలి, అదే సమయంలో పాత నిస్సారమైన ఆచారాలను కూల్చివేయాలి. ఈ మాటను ఒక్క క్షణం ఆలోచిద్దాం. అవసరమైనది నిర్మించడానికి ఎంత విశ్వాసం కావాలో, అనవసరమైనది తీసేయడానికి కూడా అంతే విశ్వాసం కావాలి. చాలా లోతైన మాట ఇది. అంటే మంచిని కట్టడానికి ఎంత పవర్ కావాలో, చెరును, వేషధారణను కూల్చివేయడానికి కూడా అంతే పవర్ కావాలి. సరే, ఇదంతా మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి?
ఈ కథ మనందరికీ, ముఖ్యంగా ఈ లెంట్ కాలంలో ఒక అద్దం లాంటిది. మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని ఒకసారి ఇందులో చూసుకోమంటుంది. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. దేవుని పేరుతో మనమేం చేస్తున్నాం? ప్రేమను పంచుతున్నామా? లేక మనస్సులో అసూయ, ద్వేషం, పగ లాంటివి పెంచుకుంటున్నామా? మన భక్తి మనలో ఎలాంటి ఫలాల్నిస్తోంది? ఇంకో ప్రశ్న, మనం చేసే ఆచారాలు, సంప్రదాయాలు నిజంగా దేవునికిష్టమైనవేనా? ఆయన హృదయాన్ని సంతోషపెడుతున్నాయా? లేకపోతే ఇవన్నీ కేవలం పైపైకి చేసే ప్రదర్శనలేనా? అలవాటుగా చేస్తున్నామా లేక అర్థవంతంగా చేస్తున్నామా? అసలు యేసుప్రభువు శిలువను ఎందుకు భరించారు? ఒకటే కారణం, మనం ప్రేమలో జీవించాలని, మన పొరుగువారిని ప్రేమించాలని, మన కుటుంబాలను గౌరవించాలని, మనలో ఉన్న వేషధారణను తీసివేసి సత్యాన్ని స్థాపించాలని. ఇవన్నీ చూస్తే విశ్వాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం చాలా సింపుల్: ప్రేమతో కూడిన సంబంధాలు నిర్మించుకోవడం. కాబట్టి మనం ముగించే ముందు ఈ లెంట్ కాలంలో మనల్ని మనం వేసుకోవాల్సిన చివరి ప్రశ్న ఇదే: మన జీవితం ఫలాలతో నిండిన చెట్టా లేక కేవలం ఆకులు మాత్రమే ఉన్న బోలు చెట్టా? ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం.